కోల్డ్ వార్ అయిపోయాక సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా చైనాల మధ్య ఫ్రెండ్షిప్ రోజు రోజుకు బలపడుతోంది. మీరు వాస్తవంగా ఇప్పుడు ట్రంప్ ఆలోచన రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ పేరిట రష్యాను కలుపుకొని చైనాను ఒంటరి చేయాలన్నది ట్రంప్ ఆలోచన. ఎందుకంటే గతంలో 1970s కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా సోవియట్ యూనియన్ ఒంటరి చేసేందుకు అమెరికా చైనాను కలుపుకుంది. ప్రెసిడెంట్ నిక్సన్ చైనా పర్యటించారు. అప్పటి నుంచి అమెరికా చైనా రిలేషన్స్ బలపడ్డాయి. సో ట్రంప్ మొదటి నుంచి కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్కి అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఈవెన్ ఉక్రెయిన్ వార్పై కూడా ఇప్పటికీ ట్రంప్ బైడెన్ లాగా వ్యవహరించడం లేదు, పుటిన్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ స్ట్రాటజీ రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ, అంటే చైనా తనకు ఫ్యూచర్లో పొటెన్షియల్లో ఛాలెంజర్గా ఎమర్జ్ అవుతున్నారు కనుక చైనాను ఐసోలేట్ చేయడానికి రష్యాను కలుపుకోవాలని. ఒకవైపు ఏమో ట్రంప్ అమెరికా రష్యాను కలుపుకొని చైనాను ఒంటరి చేయాలని చూస్తుంటే ఈలోగా చైనా రష్యాలు అమెరికా పుణ్యమాని ఏకమవుతున్నాయి. ఏదో కలవడమే కాదు, చాలా బలమైన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇది అనేక రూపాల్లో జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం అమెరికాయే. అమెరికా అటు చైనాతో ఘర్షణ పడుతోంది, చైనాతో ట్రేడ్ వార్ జరుపుతోంది. మీకు ఈవెన్ ట్రంప్ టారిఫ్లు మొదలు కాకముందు నుంచి కూడా చైనా పైన అనేక రకాల రెస్ట్రిక్షన్స్, ముఖ్యంగా ఎన్విడియా చిప్స్ చైనాకు అందకుండా చేయాలని ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసింది. రష్యా ఎస్పెషల్లీ యుక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాపై అమెరికా భారీగా ఆంక్షలు పెట్టింది. ఈవెన్ ట్రంప్ కూడా ఇటీవల మీకు లుకాయిల్ మరో రష్యన్ ఎనర్జీ కంపెనీ పైన భారీగా శాంక్షన్స్ పెట్టారు. సో అందువల్ల ఎప్పుడైతే అమెరికా దాడిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయో రెండు దేశాలు సహజంగానే సహజ మిత్రులైపోయారు. అందుకే అమెరికా రష్యా చైనాలు మా స్నేహం లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని ప్రకటించారు. ఇక అక్కడితో ఆగలేదు. అంటే అమెరికాను ఎదుర్కోవటానికి రెండు దేశాలు కలవడంతో మొదలైనటువంటి వ్యూహాత్మక బంధం, స్ట్రాటజిక్ అలయన్స్ కాంక్రీట్ టర్మ్స్ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. కాంక్రీట్ ఎక్స్ప్రెషన్ తీసుకోవడం మొదలుపెట్టింది. కాంక్రీట్ ఎక్స్ప్రెషన్లో భాగంగా మిలిటరీ రిలేషన్షిప్ పెరిగాయి. చైనా రష్యా నుంచి పెద్ద ఎత్తున సుకో యుద్ధ విమానాలు కొన్నది, అలాగే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొన్నది. అమెరికా ఆంక్షలు కూడా విధించింది కొన్నందుకు. ఇప్పుడు మన దేశం పైన ఎలాగైతే ఆంక్ష బెదిరించిందో ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొనొద్దని చైనాను కూడా బెదిరించింది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద చైనా పైన ఆంక్షలు కూడా విధించింది. అయినా చైనా వినకుండా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నది. ఇటీవల కూడా అనేక రకాల ఆయుధాలు, ఈవెన్ చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున చైనా ఆయుధాలు కొనడానికి సిద్ధపడింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రష్యన్ టెక్నాలజీ అలాగే రష్యన్ ట్రైనింగ్ కూడా చైనా బలగాలకు రష్యా ట్రైన్ కూడా చేస్తుంది. అంటే చైనాయే బలమైన మిలిటరీ పవర్. అయితే రష్యా ఎకనామిక్గా చైనా కన్నా వీక్ అయినా పాత సోవియట్ లెగసీలో భాగంగా ఇట్ ఈస్ స్టిల్ ఏ బిగ్ మిలిటరీ ప్లేయర్ అండ్ ఏ మిలిటరీ ఎక్స్పోర్టర్ కూడా. ఇప్పుడు ఇండియా కూడా ఇప్పటికీ కూడా 36% ఆఫ్ మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ రష్యా నుంచే మనం తీసుకుంటున్నాం. సో రష్యా చైనా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. ఇలా అన్ని రకాలుగా రష్యా చైనాల మధ్య మిలిటరీ ఫ్రెండ్ అలియన్సెస్ కూడా బలపడుతుంది. ఇది రెండవది. మూడవది, కీలకమైన అంశాలపైన గతంలో డిఫరెన్సెస్ ఉన్నా అవి పక్కకు పోతున్నాయి. ఉదాహరణకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది చైనాది. ఈ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్పై గతంలో రష్యాకు అనుమానాలు, అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే ఇది సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ నుంచి కూడా వెళ్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మొదలుకొని సౌత్ అమెరికా వరకు మీకు అనేక సౌత్ అమెరికన్ నేషన్స్ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరాయి.
మనం చేరలేదు కానీ పాకిస్తాన్ చేరింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అందులో భాగమే. అందులో భాగంగానే గాదర్ పోర్ట్ కూడా చైనా పాకిస్తాన్ నుండి బెలూచిస్తాన్లో గాదర్ పోర్ట్ నిర్మించింది. అందులో ఇరాన్తో చైనా రిలేషన్స్ ఉన్నాయి. అలా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లో కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వెళ్తుంది. సో సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగం కనుక అది రష్యా ఇప్పటికీ కూడా తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా భావిస్తుంది, తన బ్యాక్ యార్డ్గా భావిస్తుంది. అందువల్ల తన బ్యాక్ యార్డ్లో తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో చైనా ఎమర్జ్ కావడం రష్యా అంగీకరించలేదు మొదట్లో. కానీ ఎప్పుడైతే ఈ రష్యా చైనా ఫ్రెండ్షిప్ బలపడిందో అమెరికా దాడి నేపథ్యంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్పై రష్యా తన అభ్యంతరాలను మార్చుకొని రష్యా స్పాన్సర్ చేస్తున్నటువంటి యురేషియన్ ఎకనామిక్ యూనియన్ను చైనా ప్రమోట్ చేస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్తో అనుసంధానం చేసింది. అందువల్ల ఇప్పుడు చైనా రష్యా కలిపే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, యురేషియా ఎకనామిక్ యూనియన్ కలిసి ఇంటగ్రేట్ అవుతాయి. ఇక 4వది ఇండో పసిఫిక్. మనం ఈ ప్రాంతాన్ని గతంలో ఏషియా పసిఫిక్ అనేవారు, అంటే ఇండియా చైనా ఈ ప్రాంతం మొత్తాన్ని. మీకు దీని గతంలో ఏషియా పసిఫిక్ అంటే అమెరికా వ్యూహాత్మకంగా దీన్ని ఇండో పసిఫిక్గా పేరు మార్చారు. ఎందుకు మార్చారంటే చైనాను కంటైన్ చేసే స్ట్రాటజీలో ఇండియాను కోఆప్ట్ చేసుకోవాలన్నది అమెరికా వ్యూహం. అందులో భాగంగానే క్వాడ్ అనే ఒక అలయన్స్ను ప్రమోట్ చేసింది. దాంట్లో భారతదేశం కూడా చేరింది. ఇప్పుడు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో కూడిన క్వాడ్ అలయన్స్ను కూడా బిల్డ్ చేసింది. సో ఈ ఏషియా పసిఫిక్ను ఇండో పసిఫిక్గా మార్చడం ఇండియాను దగ్గరికి తీయడమే కాదు, చైనా వ్యతిరేక కూటమిని ఈ ప్రాంతంలో నిర్మించే క్రమం. అందువల్ల రష్యాకు ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నా కూడా రష్యా ఈ ఏషియా పసిఫిక్ పేరు మార్చడం పైన అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈ ఏషియా పసిఫిక్లో అమెరికా నీతిని రష్యా తప్పుపట్టింది. అంటే చైనాను బలహీనపరచడానికి, చైనాను ఎన్సర్కిల్ చేయడానికి అమెరికా ఈ ప్రాంతంలో ఎత్తుగడలేస్తుందంటూ రష్యా విమర్శించింది. అంటే ఒక రకంగా క్వాడ్ పైన, ఇండో పసిఫిక్ పైన చైనా పొజిషన్నే రష్యా ఎండార్స్ చేసింది. ఆ తర్వాత వచ్చింది ఉక్రెయిన్ వార్, 5వది. సో ఉక్రెయిన్ వార్ ఎప్పుడైతే వచ్చిందో సహజంగా చైనాకు ఒక డైలమా. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ పైన రష్యా అమెరికాల మధ్య ఘర్షణ ఉంటే చైనాకి ఇబ్బంది లేదు. చైనా రష్యాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో రష్యా వర్సెస్ యూరప్ కూడా ఉంది, వెస్టర్న్ యూరప్తో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అందువల్ల డైలమా చైనాకు ఉన్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా చైనా ఉక్రెయిన్ వార్ పైన రష్యా అనుకూల వైఖరి తీసుకుంది. ఈవెన్ మనకన్నా అనుకూల వైఖరి తీసుకుంది. చైనా, రష్యా యునైటెడ్ నేషన్స్లో ఒకే రకంగా ఓటు వేసింది. మనమేమి రష్యన్ వార్ అని ఉక్రెయిన్ను తీవ్రంగా ఖండించలేదు. అది రష్యన్ అక్యుపేషన్ అని అమెరికా చెప్పినట్లుగా, యూరప్ చెప్పినట్టుగా మనం చెప్పలేదు. దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, డైలాగ్ అండ్ డిప్లొమసీతో పరిష్కరించుకోవాలి, యుద్ధం మంచిది కాదు అని చెప్పాను తప్ప ఎక్కడా రష్యా దురాక్రమణ పదం ఇండియా వాడలే, చైనా వాడలే. ఇక్కడ వరకు చైనా ఇండియా స్టాండ్ ఒకటే. కానీ చైనా ఇంకో అడుగు ముందుకేసి ఉక్రెయిన్పై రష్యా వార్ చేయడానికి అమెరికా వైఖరి కారణము అని స్పష్టంగా అమెరికాను ప్రశ్నించింది. సో మనము ఆ పని చేయలే. అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్లో ఇండియా వైఖరికి, చైనా వైఖరికి ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. అంటే రష్యా వాదిస్తున్నట్లు నాటో ఎక్స్పాన్షన్కు అమెరికా ఉపక్రమించడం వల్లనే మేము యుద్ధం చేయాల్సి వచ్చింది అనే స్టాండ్ చైనా మొదటిని తీసుకుంది. అఫ్కోర్స్ ఇప్పుడైతే ట్రంప్ కూడా అదే స్టాండ్ తీసుకుంటాడు, అది వేరే విషయం. అందువల్ల బట్ మొదట్లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో రష్యన్ స్టాండ్ ఏదైతే ఉందో, అంటే అమెరికా యూరప్ల విధానాల వల్లనే రష్యా యుద్ధం చేయాల్సి వచ్చిందని దాన్ని చైనా సమర్థించింది. తర్వాత అమెరికా విధించిన శాంక్షన్స్ రెజీమ్లో చైనా భాగం కాలే. అంటే అమెరికా రష్యా పైన శాంక్షన్స్ విధించినా కూడా దాన్ని చైనా పట్టించుకోలేదు. ఆ రోజు ఎప్పుడైతే ఈ శాంక్షన్స్ని పట్టించుకోకపోగా రష్యాతో ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ భారీ ఎత్తున పెంచుకుంది. ఎస్పెషల్లీ ఎనర్జీ రంగంలో పెంచుకుంది. మీకు ఇండియా పైన ట్రంప్ ఎగిసి పడుతున్నాడు, కానీ వాస్తవంగా
మనకన్నా అత్యధికంగా ఎనర్జీ పార్ట్నర్షిప్ రష్యాతో కలిగి ఉన్నది చైనా. సో మీకు ఎల్ఎన్జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో 51% రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ యూనియన్కి వెళ్తుంటే అందులో 21% చైనాకు వెళ్తున్నాయి. సో అలాగే మీకు రష్యన్ పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఒక 30% చైనాకి వెళ్తున్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే 37% చైనాకి వెళ్తున్నాయి, 38% చైనాకి వెళ్తున్నాయి. మనకు 47%. ఒక క్రూడ్ ఆయిల్ విషయంలో ఇండియా ఇస్ ఏ మేజర్. కానీ మీకు ఇతరత్రా చూసుకుంటే మీకు ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా 47% చైనాకి వెళ్తున్నాయి, మనకు 38% మాత్రమే. సో మీకు క్రూడ్ ఆయిల్లో, గ్యాస్లో, ఎల్ఎన్జీలో, పైప్డ్ గ్యాస్లో అన్నిట్లో కూడా చైనా ఇస్ ఎ బిగ్ ఎనర్జీ కస్టమర్ ఫర్ రష్యా. ఇక ఇది 7వది మీకు రష్యా, చైనా అండ్ నార్త్ కొరియాను కూడా కలుపుకుంటూ ఇటీవల కొత్త ట్రైకాన్ ఏర్పాటైంది. మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సమావేశంలో ఇతరత్ర కూడా చూసాం. రష్యా, చైనా, నార్త్ కొరియా అంటే ఈ 3 కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాలు. ఈ 3 దేశాలు కలిసి ఒక కొత్త పార్ట్నర్షిప్ ఎమర్జ్ అయింది. నార్త్ కొరియా చెందినటువంటి 10,000 మంది సైనికులు ఉక్రెయిన్ బార్డర్లో రష్యా తరఫున యుద్ధంలో కూడా పాల్గొన్నారు. దే ఫాట్ వార్ ఇన్ ఉక్రెయిన్. సో అందువల్ల ఈ రష్యా, చైనా, నార్త్ కొరియా పార్ట్నర్షిప్ కూడా ఒక ఉదాహరణ. అంటే ఇలా మీకు ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా చైనా ఒకవేళ బలప్రయోగం ద్వారా తైవాన్ ఇంటగ్రేట్ చేసుకుంటా అంటే రష్యా ఏం చేస్తుందని కూడా చర్చ నడుస్తుంది. బహుశా అక్కడ దాకా చైనా వెళ్ళకపోవచ్చు. వెళ్ళినా రష్యా ఓవర్ట్గా చైనాకు సపోర్ట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే తైవాన్ విషయంలో చైనాను వ్యతిరేకించే జపాన్, సౌత్ కొరియాలతో కూడా రష్యాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల రష్యా వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ క్లియర్గా అమెరికా పుణ్యమా అని ఎమర్జ్ అవుతున్న న్యూ వరల్డ్ ఆర్డర్లో రష్యా, చైనా చాలా బలమైన సంబంధాలు పెంచుకుంటున్నాయి. ఇది ఒక రకంగా ఇండియాకు ఛాలెంజ్, ఒక రకంగా ఆపర్చునిటీ. ఛాలెంజ్ ఏంటంటే మనకు చైనాకున్న విభేదాల రీత్యా, చైనాకు పాకిస్తాన్కున్న నెక్సెస్ రీత్యా మనకు అత్యంత లాయల్ ఫ్రెండ్ అయిన రష్యా చైనాతో కలవడం ఒక ఛాలెంజ్. ఆపర్చునిటీ ఏంటంటే చైనాతో మన రిలేషన్స్లో రష్యా సహకరించే అవకాశం ఉంటుంది ఇబ్బందులు వచ్చినప్పుడు. సో పాకిస్తాన్ విషయంలో చైనా సపోర్ట్ను ఏ మేరకైనా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే రష్యా ఉపయోగపడుతుంది. బట్ డెఫినెట్గా రష్యా, చైనా పార్ట్నర్షిప్ ఈ సంథింగ్ టు బి వాచ్. అమెరికాకు అయితే ఇది భారత్కు వ్యతిరేకంగా కలుస్తున్న భాగస్వామ్యం కాదు. ప్రధానంగా అమెరికన్ డామినేషన్కు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను, యురేషియాలో రష్యాను నియంత్రించాలని అమెరికా చూస్తుంటే ఆటోమేటిక్గా ఆ 2 దేశాలు ఏకమవుతున్నాయి.